ఎందువరకు ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం ద్వారా మానవులుగా మనందరికీ కలిగిన ఉన్నతమైన మేలు గురించి మీకు తెలియచేయాలని మేము అనుకుంటా ఉన్నాం. సాధారణంగా ఒక ఇంట్లో ఒక మంచి తండ్రి మరి కష్టపడి మరి చెమట కార్చి ఎంతో ప్రయాసపడి డబ్బు సంపాదిస్తారు. ఎందుకొరకు ఆ యొక్క డబ్బు అంటే తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు, వాళ్ళందరూ మంచిగా ఉండాలని ఒక మంచి తండ్రి కష్టపడతారు. అలాగే ఒక తల్లి ఇంట్లో ఉదయం నుంచి మరి సాయంకాలం వరకు ఎందుకు కష్టపడి పనిచేస్తుందంటే తన బిడ్డలందరి కొరకు, కేవలం ఒక కుమారుడు గురించే కాదు. ఒకవేళ ఆ తల్లికి 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డల కొరకు ఆమె ప్రయాసపడుతుంది. ఒక తండ్రికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, 10 మంది కొరకు ఆయన ప్రయాసపడతాడు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏది చేసినా కానీ మరి భూమి మీద ఉన్న మనుషులందరి కొరకే ఆయన చేశారు. ఒక వర్గం కొరకు, ఒక కులం కొరకు, ఒక మతం కొరకు కాదు. కారణం ఏంటంటే ఆయన మనందరికీ తండ్రి. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు మరి భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమ గల ఆ తండ్రి, ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, మరి ఆయన చేసిన ఏ కార్యమైనా కానీ మరి భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆయన ఈ లోకంలో మరి ఒక మనిషిగా జన్మించడం కానీ, ఆయన జన్మించి జీవించిన జీవితం కానీ, ఆయన చేసిన బోధలు కానీ, ఇవన్నీ కూడా మానవ జాతికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఉపయోగపడే విధంగా ప్రభు వారు చేశారు. అదే సమయంలో ఆయన ఈ భూమి మీద మనిషిగా ఉండి చేసిన చివరి కార్యం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని సమర్పించడం, అనగా తన రక్తాన్ని చిందించడం. దాన్నే మనం మరి యేసు ప్రభు సిలువ అని మనం సంబోధిస్తున్నాం. చాలా మంది అర్థం తెలియక మరి యేసు ప్రభు యొక్క సిలువను అర్థం చేసుకోలేక చులకనగా మాట్లాడేవారు ఉంటారు. యేసు ప్రభు వారు శక్తి లేక, తప్పించుకోలేక, బలహీనుడై ఆయన సిలువ మీద మరణించారు అని అనుకుంటారు. కానీ ఆయన సిలువ మీద మరణం వెనుక మానవాళిగా మనందరికీ కూడా గొప్ప మేలు మరి దాచబడి ఉన్నది. ఆ యొక్క విషయాలు ఈ రోజున మీకు వెల్లడి చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మరి మానవులుగా మనందరికీ కలిగిన ఉన్నతమైన మేలు ఏంటంటే యేసు ప్రభు వారి సిలువ మరణం ద్వారా మరి పాప పరిహారము, లేకపోతే పాపమునకు ప్రాయశ్చిత్తము, లేదా ఈ రెండింటిని కలిపి పాప క్షమాపణ అని మనం చెప్పొచ్చు. ఈ రోజున మానవులుగా మన అందరం కూడా మన పాపముల యొక్క పరిహారం కొరకే అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎత్తైన స్థలాలకు వెళ్ళడం, లోతైన స్థలాలకు దిగడం, మరి ఎన్నో మరి పుణ్య దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ దేని కొరకంటే పాపం నుండి విడుదల కొరకు, పాపం నుండి విడిపించడం కొరకు, పాపం నుండి మరి క్షమాపణ పొందడం కొరకు, పాపం వల్ల కలిగే పర్యవసానాల నుంచి విడిపింపబడడం కొరకు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ విషయం ఏంటంటే మరి ఏ విధంగా ఈ యొక్క పాపక్షమాపణ కలుగుతుంది అని ఒకవేళ మనం గ్రంథాన్ని పరిశీలించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా రాయబడింది, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని రాయబడింది. రక్తం చిందింపబడాలి అని రాయబడింది. అలా అని చెప్పేసి మనం ఎడ్లకి, కోడిలకి, మేకలకి రక్తం వల్ల కాదు, కానీ మరి మరి పరిశుద్ధుడైన దేవుని రక్తం ద్వారా మాత్రమే మానవులకి పాపక్షమాపణ కలుగుతా ఉంది. అందుకొరకే యేసు ప్రభు వారు మరి ఆది నుండి ఉన్న ఆ దేవుడు రక్తమాంసములు ధరించుకొని యేసుక్రీస్తు అని పేరుతో ఈ లోకంలో అవతరించారు. ఆయన రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన రక్తాన్ని చిందించడం కొరకే వచ్చారు, అనగా చనిపోవడం కొరకే వచ్చాడు ఆయన. అది కూడా మామూలు మరణం కాదు, మరి రక్తం చిందింపబడేటట్లుగా చేసే మరణం. అందుకొరకే ఆయన సిలువ మరణానికి ముందు తన శిష్యులందరితో ఆయన ఈ మాటలు మాట్లాడేది, ఒక పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26:28 మనం చూస్తాం. అప్పటికి ఇంకా ఆయన మరణించలేదు, అప్పటికి ఇంకా ఆయన సిలువ మరణం పొందలేదు, కానీ ముందుగానే చెప్తాను, ఇది నా రక్తము అనేకుల కొరకే. ఈ రోజున ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తమై ఈ లోకంలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆయన సిలువ కార్యం మరి కేవలం ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఆయన సిలువ కార్యం ద్వారా మనందరికి కూడా మరి ఉన్నతమైన మేలు, అనగా పాప పరిహారము, పాపమునకు ప్రాయశ్చిత్తము జరుగుతోంది. అందుకొరకే ఇందాక చదివిన వాక్య భాగం యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మరి రక్తం చిందింపబడాలంటే గాయపరచబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే ఒక చెరుకు గడ మరి యొక్క క్రషర్లో మనం చెరుకు రసానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ క్రషర్లో పెడతాం, దాంట్లో ఉన్న రసం అంతా ఏ విధంగా అయితే వస్తుందో, అలాగే యేసు ప్రభు వారి సిలువ మీద నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన
తన పవిత్రమైన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించడం జరిగింది. కాబట్టి ఈ మాటలు అంటే ప్రియమైన సహోదరులారా, మన సొంత ప్రయత్నాల ద్వారా, మనం చేసే పుణ్య కార్యముల ద్వారా మనం విడిపింపబడలేము, మనం రక్షింపబడలేము, మనం మరి స్వస్థతను పొందలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మానవులందరికీ కూడా గొప్ప విమోచన కలిగింది. అందుకొరకు ఇందాక చదివిన వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన రక్తము వలన మనకు మరి విమోచనం, అనగా మన అపరాధములకు మరి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఈ రోజున మరి ఒకవేళ మనం ఈ పాపంతోని, అపరాధంతోని, దోషంతోని కనుక ఈ లోకయాత్ర ముగిస్తే, దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అనగా దాని అర్థం ఏంటంటే నిత్య నాశనం, నరకము, మరి ఆ స్వర్గానికి వెళ్ళలేని స్థితి. కాబట్టి ఈ పాపంలోనే మనం చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ కారణాన్ని బట్టి మన పాపములన్నింటినీ పరిహరించిన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలోనికి వచ్చి జీవించడమే కాకుండా ఆయన మనందరి కొరకు తన యొక్క విలువైన, శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించారు. మరి ఏ విధంగా ఈ క్షమాపణ మనం పొందగలం, ఏ విధంగా ఈ యొక్క పాపంలోకి ప్రాయశ్చిత్తం పొందగలం అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని రాయబడింది. కాబట్టి ఈ పాపపు స్థితి నుంచి విడిపింపబడాలంటే మానవులుగా మనం చేయవలసిన పని ఏంటంటే మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏమంటే ఎవరైతే మరి ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో వారిని స్వీకరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నా ఎదుగు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఒకవేళ మన యొక్క తల్లిదండ్రులు మనం స్వీకరించలేకపోవచ్చు, మనం చేసిన పనులను బట్టి, లేదా భార్య లేదా భర్త మనం అంగీకరించలేకపోవచ్చు, ప్రభుత్వాలు మనల్ని క్షమించలేకపోవచ్చు, కానీ సర్వసృష్టికర్తని దేవుడు, మరి మనందరికీ మరి సృష్టించిన సృష్టికర్తని ఆ దేవుడు, మనల్ని ప్రేమించే ఆ దేవుడు మనల్ని స్వీకరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందువరకు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు చెప్పబడిన మాటలు ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదురని రాయబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వార్త కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వార్త మానవులందరికీ కూడా శుభవార్త. ఆయన నీ యొక్క, నా యొక్క పాపమును తన మీద వేసుకున్నాడు. మరి సిలువ మీద ఏం జరిగిందంటే ట్రాన్స్ఫర్ జరిగింది. ఏమండి, మార్పిడి జరిగింది. ఏం మార్పిడి జరిగిందంటే మన పాపములన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించారు. ఆయన మన యొక్క మరి దోషములన్నీ ఆయన మీద, తన మీద వేసుకున్నాడు. నిర్దోషత్వాన్ని మనకు అనుగ్రహించాడు. అలాగే మరణాన్ని ఆయన తీసుకున్నాడు, జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ సిలువ మీద మార్పిడి, అనగా మనం పొందవలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు. మరి ఆ యొక్క ఉన్నతమైన యొక్క మహిమగలమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. ఏ విధంగా ఒక మనిషి పాపక్షమాపణ పొందగలడు, ఏ విధంగా మనిషి మరి పరలోకాన్ని స్వతంత్రించుకోగలడంటే మనం చేసే ప్రయత్నాల వల్ల కాదు, మనం చేసే పుణ్యకార్యాల వల్ల కాదు, కానీ దేవుడు మన కొరకు చేసిన ఆ పుణ్యకార్యాన్ని విశ్వసించడం ద్వారా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం లోక కళ్యాణం, లోకమునకు కళ్యాణం, అనగా లోకానికి మేలు కలిగించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకొరకే దేవుని వాక్యం చెప్తా ఉంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. ఆయన వచ్చిందే నిన్ను నన్ను రక్షించడం కొరకు, మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మనందరికీ రక్షణను ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. కాబట్టి ఈ మాట వెంటనే మీరు ఆలోచన చేయండి. ఆయన అందరినీ పిలుస్తున్నారు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్యలను నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు. ఆయన పిలుపు సార్వత్రికమైనది. మరి ఒక గుంపుని ఆయన పిలవట్లేదు, కానీ సమస్త జనులారా అని సంబోధించబడింది. అలాగే సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడిని నేనే అని ప్రభు పిలుస్తున్నారు. కాబట్టి ఈ పిలుపుని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే మరి ఈ విషయాన్ని ఉపయోగించుకుంటారో, సద్వినియోగం చేసుకుంటారో వారు ఎంతో ధన్యులు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తాను, తన పాపములకు పరిహారం నొందినవాడు, తన అతిక్రమణకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి ఈ రోజున దేవుని వలన, దేవుని చేత మనం మరి పరిశుద్ధపరచబడతా ఉన్నాం. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారినందరినీ కూడా ఆయన తన రక్తం చేత శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేసి తన ఆత్మను వారిలో ఉంచి ఈ లోకంలో జీవించేటట్లుగా ప్రభు చేస్తారు. కాబట్టి కొద్ది సమాచారాన్ని మాత్రమే మీకు అందించగలిగాం. మరింత సమాచారం వరకు మరి కొన్ని పుస్తకాలు మీకు ప్రేమతో తీసుకొచ్చాం, వాటిని ప్రేమతో తీసుకొని చదవండి, ఉచితమే, వాటిని చదవండి. అలాగే పరిశుద్ధ గ్రంథం మరి ప్రపంచ దేశంలో గల అనేక భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిదినము కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు సంపాదించి చదవండి. అదే సమయంలో మరింత వివరణ కొరకు
మరి ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే కనుక మరి జే రామారపేట నుండుగొప్పల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు మందిరానికి రండి, మరిన్ని విషయాలు మీరు తెలుసుకోగలరు. ఒకవేళ మీరు వేరే వేరే ఊర్ల నుండి మరి బంధురీత్యా ఇక్కడికి వచ్చిన వారైతే మీరు తిరిగి మీ ఊర్లు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుని మందిరాలు ఉన్నాయి. మరి ఈ రోజున దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ప్రతి చోట కూడా ఈ నామాన్ని ప్రకటన చేయడానికి సంఘాలు స్థాపించారు, సేవకులను ఏర్పరిచారు. కాబట్టి దయతో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ప్రాణం ఉంటుంది కానీ పాప క్షమాపణ పొందాలి, ప్రాణం ఉంటుంది కానీ పాప పరిహారం పొందాలి, ప్రాణం ఉంటుంది కానీ పరిశుద్ధంగా మనం జీవించాలి. ఇవన్నీ చేయడానికి యేసు ప్రభు వారు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మన వైపు తన చేతులు చాపినారు. దయతో ప్రభు యొక్క పిలుపుని మీరు అందరూ అంగీకరించాలని కోరుతున్నాం. దేవుడు అటువంటి కృప మీకు మీ కుటుంబాలకు నిండుగా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు చిన్న ప్రార్థన చేస్తారు. బావరా ఎట్లా ఈ రెండు పట్టుకొని చేయండి అంటే దాంట్లో కూడా ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉన్నతమైన